వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీ పీజీ సెట్ 2025 రిలేటెడ్గా ఇంపార్టెంట్ టాపిక్ అయితే మాట్లాడతాను. మెయిన్గా యూనివర్సిటీస్ అలానే ప్రైవేట్ కాలేజ్, ఇందులో ఏవి బెస్ట్ ఆప్షన్ అన్నది మనం మాట్లాడుకుందాం. దాంతోపాటు స్టడీస్ ఎక్కడ బాగుంటాయి అన్న దాని రిలేటెడ్గా కూడా మనం కొంచెం కనెక్ట్ చేస్తూ అయితే మాట్లాడుకుందాం. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా పీజీ సెట్కి సంబంధించి మీరు కాలేజ్లో జాయిన్ అవుతారు కదా, అక్కడ జాయిన్ అయ్యేటప్పుడు యూనివర్సిటీలో జాయిన్ అయితే బెస్టా ఆర్ ప్రైవేట్ కాలేజ్లో జాయిన్ అవుతే బెస్టా అన్నది మనం ఒకసారి గమనించినట్టయితే ఇక్కడ కొన్ని కేసెస్ అయితే ఉంటాయి, కొన్ని సినారియోస్ అయితే ఉంటాయి. దాన్ని బట్టి మీరు ముందుకెళ్లాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆ సినారియోస్ మాట్లాడుకొని ఆ కేసెస్ రిలేటెడ్గా ఒకసారి అర్థం చేసుకొని తర్వాత స్టడీస్ గురించి ఒకసారి అయితే వద్దాం. ఇక్కడ కేసెస్ ఏంటి అన్నది మనం గమనించినట్టయితే యూనివర్సిటీకి సంబంధించి కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ అనేది ఉంటుంది. అందులో మనకు ప్రైవేట్ కాలేజ్ రిలేటెడ్గా గమనించినట్టయితే అక్కడ కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ అనేది ఉంటుంది. చదివేది పీజీ సెట్ పీజీ అనేది ఒకటే అయినా కూడా కొన్ని డిఫరెంట్ రూల్స్ అనేది అందులో మనకైతే ఉంటాయి. సో ఇప్పుడు మనం ఎలా ఉన్నాము, మన సిచ్యువేషన్ ఏంటి, మనం ఎలా చదువుతున్నాం, దాన్ని బట్టి మీరు డిసైడ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, డిగ్రీ అయిపోయిన తర్వాత మీరైతే జాబ్ చేద్దాం అనుకున్నారు, జాబ్ చేస్తూ మీరు పీజీ చేద్దాం అనుకున్నారు అనుకోండి, ఆబ్వియస్లీ మీకు ప్రైవేట్ కాలేజ్ అనేది బెస్ట్, ప్రైవేట్ కాలేజ్ మీకు బెస్ట్గానే సరిపోతుంది. లేదు నేను కాలేజ్కి వెళ్ళాలి, అక్కడ కాలేజ్ ఎన్వైర్న్మెంట్ని ఫీల్ అవ్వాలి, డైలీ కాలేజ్కి వెళ్ళి నేను చదువుకోవాలి అనుకున్నారు అనుకోండి, వాళ్ళకు ప్రైవేట్ కాలేజ్ అయినా ఆర్ మనకు యూనివర్సిటీ అయినా రెండు బెస్ట్గానే మనకైతే కనిపిస్తాయి. సో ఇలా మీకు ఏదైతే ప్రియారిటీ ఉంటుందో దాన్ని బట్టి మనకు యూనివర్సిటీనా ప్రైవేట్ కాలేజ్ అన్నది ఒక్కొక్కరి పర్స్పెక్టివ్లో ఒక్కొక్కటి అనేది డిఫర్ అవుతూ ఉంటుంది. సో ఆబ్వియస్గా మనం చూసేది ఫినాన్షియల్గా కాబట్టి ఫినాన్షియల్గా మనం గమనించినట్టయితే ప్రజెంట్ అయితే ప్రైవేట్ కాలేజ్ యూనివర్సిటీస్ రెండు కూడా ఫీజు రింబర్స్మెంట్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను. లేదు ఓల్డ్ రూల్స్ ప్రకారం మనకు ఏదైతే ఓన్లీ యూనివర్సిటీస్కి ఫీజు రింబర్స్మెంట్ వస్తుంది, ప్రైవేట్ కాలేజ్కి ఫీజు రింబర్స్మెంట్ రాదు అన్నారు అనుకోండి, ఆబ్వియస్లీ మనకు ఏదైతే యూనివర్సిటీస్ ఉన్నాయో అవి మనకు బెస్ట్గా అయితే కనిపిస్తాయి కంపేర్ టు ప్రైవేట్ కాలేజ్. బట్ ప్రైవేట్ కాలేజ్ ఏంటి అంటే ఫీజు అనేది కొంచెం తక్కువగా ఉంటుంది, మీరు కాలేజ్కి వెళ్ళకపోయినా కూడా అటెండెన్స్ అయితే వేస్తారు కాబట్టి అది కొంచెం మనకు బెనిఫిటెడ్గా ఉంటుంది. సో మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నారో దాన్ని బట్టి ఇక్కడ మీరు డిసైడ్ అయితే అవ్వండి. ఇక రెండవది ఇంపార్టెంట్ ఏంటి అంటే ఎడ్యుకేషన్ పరంగా నేనైతే మాట్లాడతాను. ఎడ్యుకేషన్ రిలేటెడ్గా ఎలా ఉంటుంది అన్నది మనమైతే మాట్లాడుకుందాం. ఇక్కడ స్టడీస్ ఎక్కడ బాగుంటాయి అన్నది గమనించినట్టయితే అగైన్ దీన్ని మీరు న్యూట్రల్గా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు ఏ యొక్క యూనివర్సిటీ అన్న తీసుకోండి, అందులో టాప్ మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ ఉంటారు, అట్ ద సేమ్ టైం మనకు తక్కువ మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ ఉంటారు. సేమ్ ప్రైవేట్ కాలేజ్ మీరు తీసుకున్నా అందులో టాప్ మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ ఉంటారు, తక్కువ మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ ఉంటారు. సో కాబట్టి ఏంటి అంటే ఏదైతే కాలేజెస్ ఉన్నాయో అవి కంప్లీట్గా ఎడ్యుకేషన్ అన్నది కొంతవరకు సపోర్ట్ చేస్తాయి, కానీ మిగిలిందంతా మీరు ఎలా చదువుతున్నారు, మీ యొక్క స్టూడెంట్ పర్ఫార్మెన్స్ని బట్టే మనకు బేస్ అయ్యి అయితే ఉంటుంది. బట్ ఇక్కడ పీజీకి వచ్చేటప్పటికి కాలేజ్ అన్నవి అంతగా రన్ అయితే అవ్వవు కంపేర్ టు యూనివర్సిటీస్. కాలేజ్ అన్నవి అంతగా రన్ అయితే అవ్వవు, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ మన కాలేజ్కి వెళ్ళకుండా ఓన్లీ మనకు ఏదైతే అటెండెన్స్ ఏదైతే మేనేజ్ చేస్తూ ఉంటారు. కాబట్టి మన ప్రైవేట్ కాలేజ్లో క్లాసెస్ అన్నవి పెద్దగా చెప్పరు అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను. మేబీ నేను రాంగ్ కూడా అయితే అవ్వచ్చు, బట్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఏంటంటే చాలామంది కాలేజ్కి అయితే వెళ్ళరు, వెళ్ళిన తక్కువ మంది వెళ్తారు, వాళ్ళ కోసం అంత ఎఫెక్టివ్గా చెప్తారు అని చెప్పి నేనైతే అనుకోవట్లేదు. అది కూడా కంపేర్ టు యూనివర్సిటీస్ అంత ఎఫెక్టివ్గా చెప్తారని నేనైతే అనుకోవట్లేదు. ఇక్కడ ఓన్లీ వాళ్ళు చెప్పడం అన్నదే కాదు, మనకు ఏదైతే కొంచెం టైం అనేది ఉండి మనం ఓన్గా లర్న్ చేసుకోవడానికి కానీ చుట్టూ ఉన్న స్టూడెంట్స్ మనం డిస్కస్ చేసుకొని లర్న్ చేసే ఎన్వైర్న్మెంట్ ఏదైతే ఉంటుందో అది ప్రైవేట్ కాలేజ్ అన్న వాళ్ళు మనకు ప్రొవైడ్ అయితే చెయ్యరు. ఇది మనకి ఎక్కడ వస్తుంది అంటే ఓన్లీ ఏదైతే యూనివర్సిటీస్ ఉన్నాయో ఆ యొక్క యూనివర్సిటీస్లోనే ఈ యొక్క ఎన్వైర్న్మెంట్ మనకైతే ఉంటుంది. కాబట్టి ఆబ్వియస్లీ యూనివర్సిటీస్లో స్టడీస్ అనేవి బెటర్గా ఉంటాయని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఓన్లీ టీచర్ ఆర్ ఫ్యాకల్టీ చెప్పడమే కాదు, మనం అలా దాని మీద వర్కౌట్ చేయడానికి మనకు స్పేస్ ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. సో అది మనం గమనించినప్పుడు ఖచ్చితంగా యూనివర్సిటీస్లో స్టడీస్ అనేవి బాగుంటాయని చెప్పి మనకైతే అర్థమవుతుంది కంపేర్ టు ప్రైవేట్ కాలేజ్. సో ఇది నేనైతే అనుకుంటున్నది. మరి మీరేమనుకుంటున్నారు కూడా కామెంట్ అయితే చేయండి. ఓవరాల్గా యూనివర్సిటీస్ ఆర్ ప్రైవేట్ కాలేజ్ అంటే మీరున్న సిచ్యువేషన్ బట్టి మీరైతే చూస్ అనేది చేసుకోండి. ఫ్రెండ్స్, ఇంకో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్ రిలేటెడ్గా లింక్స్ అయితే ఉన్నాయి. జాబ్ అప్డేట్స్ రిలేటెడ్గా కానీ ఫర్దర్గా ఎడ్యుకేషనల్ అప్డేట్స్ రిలేటెడ్గా ఏదన్నా మీకు క్విక్గా షేర్ చేయాలనుకున్నా అది యూజ్ అయితే అవుతుంది, కాబట్టి మీరు జాయిన్ అయితే అవ్వండి.
ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్నది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.